రాసిన జాలి తినో. ఏంది ఇంత లావుంది? ఎట్లా తింటారు మమ్మీ? 2 10s ఎంతరా? 2 10s ఎంతనో తెలియదు కానీ లావు ఉన్నది. ఎట్లా తింటారంట? పిజ్జా బర్గర్ తిని కప్పలాగా నోరు తెరవనికి వస్తుంది. ఇది పోతలేదా? ముద్దు పేరంటే వేరే ఏదో ఒక పేరు పెట్టచ్చు కదా. బుజ్జి, చంటి, బేబీ, పప్పి, హేమామాలిని. పండే దొరికిందా? మీ నాన్న వెళ్ళి ఆయన అడుగు, కరెక్ట్ గా చెప్తారు. అడుగుతాను, నాకేం భయమా? ప్రసాద్, అమ్మగారు మీకు ఒక సర్ప్రైజ్. ఏంటి సీత అది? మ్యాంగో. వావ్ సీత, నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. సీత, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? చాలా మంది మ్యాంగోస్ తింటే బాగా వేడి చేస్తుంది, ఏం చేయాలి అని అంటూ ఉంటారు. చూడండి, మనం మ్యాంగోస్ తినే హాఫ్ అన్ అవర్ కంటే ముందు ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టుకోండి. దీనివల్ల హీట్ రాకుండా ఉంటుంది అండ్ పింపుల్స్ కూడా రావు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇలా నానబెట్టడం వల్ల సైటిక్ యాసిడ్ అనేది వెళ్ళిపోతుంది. ఈ సైటిక్ యాసిడ్ ఏం చేస్తుంది? ఐరన్, జింక్, కాల్షియం ఇలాంటి అబ్జార్బ్ చేయకుండా చేస్తుంది. అందుకని మనకు కంపల్సరీ పోవాలి కదా. సో అదొకటి. అండ్ థర్డ్, మ్యాంగోస్ని న్యాచురల్ ఫ్యాట్ బర్స్టర్స్ అంటారు. చాలామంది మ్యాంగోస్ తింటే వెయిట్ గెయిన్ అయిపోతామని తినకుండా ఉంటారు కదా. మ్యాంగో మీరు ఎంత తినాలో అంత తింటే మనం వెయిట్ గెయిన్ అవ్వము. మనం చాలా ఎక్కువ తినేసి కాంబినేషన్స్, బ్యాడ్ కాంబినేషన్స్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాం. సో అలా ఏం చేయకండి, ఇలా సోక్ చేయండి. ఎంత తినాలో అంత తినండి, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము, హ్యాపీ కూడా ఉంటాం. క్యాప్షన్ చదువు. ఆంధ్ర, తెలంగాణ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎట్లూరు? మంచిూరా? అయ్యో జాగ్రత్త, కింద పడతావు. ఎందుకట్లా? బోర్ బొక్కల పడతావు. కొంచెం డబ్బులుంటే ఇస్తావా? జర పైసలుంటాయి. సరే వెళ్ళొస్తా. పోతున్నా మళ్ళా. సిలక జోరుదారు నవ్వుతావు. నిన్ను నవ్వుతే నవరత్నాలు పడతాయి అని మా నాన్న అనేటోడు. అట్నా? నవ్వి 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 4 నక్లీసులు చేయించుకో. నాకు కూడా కొన్నా నెయ్యి, పైసలు అవసరం ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. మా అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. నోర్మిస్తావా? మాట్లాడుతున్నా టిక్ టాక్ లో. మా అమ్మాయికి తెలియదు నేను టిక్ టాక్ చేస్తున్నట్టు. పెరుగు పచ్చడి చేస్తున్నాను. నీకు గుర్తుందా? ఏంటిది? 6 సంవత్సరాల క్రితం మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పుడు మనకు పెళ్ళే కాలేదు కదండి. అదే కదా నేను చెప్పేది. బాబు, ప్యాంటు చిరిగింది. ప్యాంటు చిరిగింది. ప్యాంటు చిరిగిందయ్యా. నేను చెప్పింది వినబడిందా? వినపడింది, చెప్పండి. ప్యాంటు చిరిగింది. ప్యాంటు చిరిగింది. ప్యాంటు చిరిగిందయ్యా. బాబా, ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఒక్కరు అందరికి ఏదో అయింది వాళ్ళ. ముత్యమంతా పసుపు, ముఖమెంతో డికాషన్. అది ఛాయ కదలే. ఛాయ నేను తాగనే పిచ్చిదానా.